హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య బ్లాగ్స్. మేమైతే ఈరోజు బియ్యం ఇస్తున్నాము మా ఇంట్లో. మా అమ్మ నాన్న, మా మామయ్య వాళ్ళ అమ్మ నాన్న. సో ఆ తర్వాత అయితే మా మామయ్య కూడా మొక్కుతూ ఉన్నాడు వాళ్ళ అమ్మ నాన్నకు అండ్ మా అమ్మ నాన్నకు కూడా. ఆ తర్వాత నేను కూడా మొక్కేసుకున్నాను. అమ్మ నాన్న, అమ్మమ్మ తాతయ్య కూడా మొక్కేసుకున్నాను. బియ్యం అయితే ఇవ్వడం అయ్యాక మొక్కజొన్న గారెల కోసం అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ముందుగానే అయితే రెడీగా పెట్టేసుకున్నాను. అందులోకి అయితే ఎండుమిర్చి తీసుకున్నాను, ఒక 5-6 అలా. ఆ తర్వాత అయితే ఉల్లిపాయలు కట్ చేసుకుంటాను. 1-1.5 అయితే తీసుకున్నాను ఉల్లిపాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను. అలా కట్ చేయడం అయ్యాక అయితే వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు అయితే తీసుకుంటున్నాను అందులోకి. అలా అయితే తీసుకుంటూ ఉన్నాను. కరివేపాకు అయితే వేస్తున్నాను. ఆ తర్వాత వాటిని అయితే మిక్సీలోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో నేనైతే వాటిలోకి తీసుకున్నాను. అందులో అయితే మిక్సీ పట్టేసుకుంటాను. అలా అయితే అవి మొక్కజొన్నలు అయితే పట్టడం అయ్యాక పప్పు కూడా అలా అయితే పట్టుకున్నాను నేను. అలా అన్నీ కూడా పట్టేసుకుంటాను మొక్కజొన్నలు అయితే. పప్పు ఇవైతే నానబెట్టేసుకున్నాము పప్పు గారెల కోసం. సో ఆ తర్వాత అయితే బజ్జీలో కూడా రెడీ పెట్టేసుకున్నాను. ముందుగా అయితే నేనైతే అన్నీ సిద్ధం చేసుకొని పెట్టేసుకున్నాను. అలాగే నూనె కూడా వేడైంది. అందులో అయితే మొక్కజొన్నలు అయితే పట్టేసాను కదా, అవైతే గారెలు వేస్తున్నాను. గారెలు అయితే వేయడం అయ్యాక ఆ తర్వాత బజ్జీల కోసం రెడీ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా చేస్తాము. సో గారెలు అయితే అవుతూ ఉన్నాయి. గారెలు అయితే రెడీ అయిపోయాయి. అలాగే అవి పప్పు గారెలు అండ్ మొక్కజొన్న గారెలు అయితే చేసేసాము. ఆ తర్వాత బజ్జీలు కూడా చేసేస్తాము. మా అత్తమ్మ అయితే వేస్తూ ఉంది. అవి అయ్యాక అయితే ఆ తర్వాత పూరీలు కూడా చేస్తాను. ఇలా ఒక 3-4 తీర్లు అయితే పెట్టేస్తాము. బజ్జీలు కూడా రెడీ అయిపోయాయి, అవి కూడా చేసేసాము. ఆ తర్వాత అయితే పూరీల కోసం అయితే పూరీలు అయితే చేస్తాను. ముందుగా పూరీల కోసం అయితే నేనైతే పిండి అయితే రెడీ పెట్టేసుకున్నాను. పూరీలు అయితే చేస్తూ ఉన్నాను. అలా అయితే అన్నీ చేసేసుకున్న తర్వాత నూనె అయితే వేడిగానే ఉంది, అందులో అయితే వేసేస్తాను పూరీలు. అలా అయితే చేసుకున్నాను. వేస్తూ ఉన్నాను. చాలా బాగా ఫుగ్గా అయితే చాలా బాగా వచ్చాయి.
వాటినైతే తీసేసుకుంటాను. పూరీలు కూడా రెడీ అయిపోయాయి. బజ్జీలు, మొక్కజొన్న గారెలు, పప్పు గారెలు అండ్ పూరీలు వీటినైతే రెడీ చేసేసుకుంటున్నాము. ఆ తర్వాత మా అనన్య అయితే నేను చేస్తానంటూ వచ్చింది. పూరీలు చేస్తూ ఉంది. వద్దంటే వినడం లేదు. నా దగ్గర నుంచి తీసుకొని మరీ చేస్తుంది. నేనైతే అలా వీడియో అయితే తీస్తూ ఉన్నాను. ఇవైతే చికెన్ మటన్ కోసం అయితే రెడీ చేసి పెట్టుకున్నాము. పుదీనా, కొత్తిమీరకు, ఉల్లిపాయలు, మిర్చి అలా అయితే రెడీ పెట్టుకున్నాము. ఇది మటన్ అండి. 1 kg మటన్ అయితే తెచ్చాను. మటన్ కూడా చేసాము. 2 kgs అయితే చికెన్ కూడా వేసాము. మటన్ అయితే కుక్కర్లో వేసాము. ఇది చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఆ తర్వాత రైస్ కోసం అయితే మేము అలా చేసుకున్నాము, సాదా రైస్. ఆ తర్వాత అన్నీ రెడీ అయిపోయాయి. అక్కడ అయితే పెట్టేసుకొని మొక్కేసుకుంటున్నాము. మేమైతే మొక్కుకుంటున్నాము. అలా మేము మొక్కిన తర్వాత మా అనన్య కూడా నేను మొక్కుతానంటూ వచ్చి మొక్కుతూ ఉంది. చూడండి తన అయితే ఎలా మొక్కేస్తుందో. మా అత్తమ్మ అయితే అన్నీ అయితే తీసుకుంటూ పెట్టేస్తుంది. అలా బయట పెట్టేస్తారు కదా, అందుకోసం. ఆ తర్వాత అయితే వీళ్ళు తింటూ ఉన్నారు. అనన్య అండ్ వాళ్ళ బాబాయ్ అయితే తింటున్నారు. చూడండి ఒకరికొకరు ఎలా తినిపించుకుంటారో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.